ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. రేపు శ్రీవల్లి అక్క పుట్టినరోజు కదా. అవును కదూ. అబ్బా, చెల్లెలి పుట్టినరోజు అనగానే మొహం ఎంత వెలిగిపోతుందో. అవును, నా చెల్లెలి పుట్టినరోజంటే నాకు పండగే కదా. నా పుట్టినరోజు ఎప్పుడొస్తుందా, నీ చేత గోరింటాకు ఎప్పుడెప్పుడు పెట్టించుకుంటానా అని ఎదురు చూస్తూ ఉంటానన్నయ్య. ఆ రోజు రానే వచ్చింది. అన్నయ్య, అయ్యో, అయ్యో, ఏమైందమ్మా? కాలుకి ముళ్ళు గుచ్చుకుందన్నయ్య. అయ్యో, కూర్చో. అన్నయ్య, నాకు గోరింటాకంటే ఇష్టం కదా. గోరింటాకు కోసుకుందామని రామసుబ్బయ్య గారి తోటకెళ్ళాను. కాలుకి ముళ్ళు గుచ్చుకుందన్నయ్య. మీరెందుకు ఏడుస్తున్నారమ్మా? అక్క ఏడుస్తుంది కదా, అందుకే మాకు కూడా ఏడుపు వస్తుంది. ఏడవకండమ్మా, ఏడవకమ్మా, ఏం కాదులే. శ్రీవల్లి, ఇంకెప్పుడు నువ్వు గోరింటా కోసం ఎక్కడికి వెళ్ళొద్దు. అన్నయ్య, అయితే మనం కూడా మన ఇంటి దగ్గర గోరింటాకు చెట్టు నాటుదాం అన్నయ్య. అలాగే అమ్మా. ఆ చెట్టుటి అమ్మా. అన్నయ్య, ఎందుకు చెట్టుకు బొట్టు పెడుతున్నావు? తులసి చెట్టు అమ్మలాంటిదైతే గోరింటాకు మీలాగే నాకొక చెల్లి లాంటిది. అది కూడా మీలాగే పెరగాలి కదమ్మా. బొట్టు పెట్టి ఈ చెల్లికి మన ఇంట్లో వాటా ఇస్తున్నాం. ఆ రోజు నువ్వు నాటిన గోరింటాకు చెట్టు ఇంకా పచ్చగానే ఉందన్నయ్య. ఎందుకుండదమ్మా, నేను ఎలాగైతే మిమ్మల్ని పెంచి పెద్ద చేశానో మీరు కూడా అలాగే దాన్ని పెంచి పెద్ద చేశారు కదా. మొక్క కూడా మిమ్మల్ని అక్క అక్క అంటుందేమో. ఈ చిట్టి చెల్లెల కన్నా అది చిన్న చెల్లెలేమో కదా బావా. ఏదైనా సరే అంతే. మా అన్నయ్య తీసుకొచ్చిన ప్రతిదీ మాకు గుర్తుగా ఉండిపోతుంది. ఓహో, అత్తారింటికి వెళ్ళేటప్పుడు ఈ గుర్తులన్నీ తీసుకుని వెళ్తారా? మా అన్నయ్య ఇచ్చిన మంచి జ్ఞాపకాల్ని తీసుకెళ్తాం. మీకోసం గోరింటాకు చెట్టు నాటాడు. మరి నా కోసం ఏం చేశాడో తెలుసా? ఓహో, మీకు కూడా ఫ్లాష్ బ్యాక్ ఉందా? ఎందుకుండదు. ఇప్పుడంటే కొంచెం రుసరుసలాడుతున్నాడు, కానీ అప్పుడు శివ శివ అనుకుంటూ నా వెంటే పడేవాడు. చాలు, చెప్పింది చాలు. మరీ నువ్వు ఎక్కువగా చెప్పుకోకు. పట్టపగలు కూడా నాకు భయమేస్తోంది. నువ్వు తోడురా బావా అని అనేదానివి. వెంటొస్తే వెంట పడుతున్నాడు అని చెప్తున్నావా నువ్వు? నేనేవైనా కొనుక్కొచ్చి నీకిస్తే
ఇంకొకటి అనేవాడివి. ఇంకొకటి ఇస్తేనేమో మళ్ళీ ఇంకొకటి అనేవాడివి. ఇలా 4-5 సార్లు తీసుకునేవాడివి. దాచుకోవద్దని తిట్టేదాన్ని. నాకు లేకపోయినా నా చెల్లెళ్ళ కోసం కావాలని అడిగేవాణ్ణి, అంతేగాని నేను కొనుక్కోలేక కాదు. మ్మ్. ఇక్కడ ఊళ్ళో దొరకని వాటిని నువ్వు పట్నం నుండి తెప్పించుకునేదానివి. అవి చూపించి మా చెల్లెళ్ళకి ఆశ పెడితే నీ కళ్ళల్లో ఆశ కురుపులొస్తాయని నీ దగ్గర తీసుకుని మా చెల్లెళ్ళకి ఇచ్చేవాణ్ణి. అబ్బో, బాగానే కవర్ చేసావులే. అబ్బా, చిన్నప్పటి నుంచే పోట్లాడుకోవడం అలవాటైందన్నమాట. మీకోసం మొక్క తీసుకురావడం కాదు, నా కోసం ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడో చెప్పు. చెప్పు. ఇప్పుడు నీకు ఈ మామిడాకులు కావాలి అంతే కదా? అవును బావా, ఇంట్లో పూజ ఉంది, నన్ను మామిడాకులు తీసుకురమ్మన్నారు. ఓస్ అంతేనా? నేను ఎత్తుకుంటాను, నువ్వు తెంచేసుకో. వద్దులే, మగాడివైతే చెట్టెక్కి తెంచివ్వు. ఆ? నేను మగాడిని అనేసి నువ్వు పరీక్ష పెడుతున్నావా? ఆ మాత్రం తెంచలేనా? చూడు. హా, అమ్మయ్యా. అవును శివ, ఆవేశంలో చెట్టెక్కాను కానీ ఇప్పుడు దిగడం ఎలా? ఎందుకు దిగలేవు బావా? నాకు చెట్టెక్కడం వచ్చు కానీ దిగడం రాదు. నిజమా? నువ్వు భలే తమాషాగా ఉన్నావే. నువ్వు నవ్వుకుంటే ఇక్కడ ఉండకుండా ఏదైనా నిత్యం తీసుకురాపో. నేనెక్కడ తీసుకొస్తాను, నువ్వు ఒక పంచే దూకేసాయి. ఆలోచించకు బావా, దూకేసాయి. ఇక్కడి నుంచి దూకితే ఇంకేమన్నా ఉందా? ఏంటి అలా చూస్తున్నావు? అమ్మో, పాము బావా. పావా? ఎక్కడ ఎక్కడ? అక్కడ ఎక్కడ? పాము, పాము. ఎక్కడుంది? నీ పక్కన పాముంది. బాబోయ్, బాబోయ్. అలా అబద్ధాలు చెప్పి నన్ను కింద పడేలా చేసిందే కాక ఊరంతా వినిపించేలా నవ్వింది. అప్పుడు నేను నవ్వడం కాదు, ఇప్పుడు మీ చెల్లెళ్ళు కూడా నవ్వుతున్నారు. నా చెల్లెళ్ళు నవ్వితే నా కడుపు నిండిపోయినట్టే. ఇదే మరి నన్ను వాళ్ళని చూసుకోవడానికి వ్యత్యాసం. సరే సరే, ముందు మన పెరట్లో ఉన్న గోరింటాకు తీసుకొచ్చి రుబ్బి పెడితే అన్నయ్య గోరింటాకు పెడతాడు. రేపే పండుగ. పుట్టినరోజు పండక్కి ఏర్పాట్లు మొదలు పెట్టాలన్నమాట. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.